ప్రకారం ఇచ్చే విధంగా ఎస్క్రో అకౌంట్ కూడా తొందరలో తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదన్నీ అయిన తర్వాత దిశ ఈరోజు ఇంకో పక్క చూస్తే టూరిజం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ఇది ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రియారిటీ. మన విధానం అతిథి దేవోభవ అనేది మన విధానం. ఆత్మీయతకి మనకంటే మించిన వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలు దేశంలో ఎక్కడా లేవు. ఎక్కువ పిలిగ్రిమేజ్ వచ్చే రాష్ట్రం మంది. ఇంకో పక్కన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకో పక్క గ్రీనరీ ఉంది, ఫారెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యానికి లోటు లేదు. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనం ఎంతో ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. అందుకని ఈరోజు క్యాపిటల్ సబ్సిడీనే కాకుండా ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇవన్నీ కూడా భూ కేటాయింపులు చాలా ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాం. ఇంకొక పక్కన హోటల్ కానీ, రిసార్ట్స్ కానీ, టెంట్ సిటీస్ కానీ, థీమ్ పార్కులు, మైస్, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈరోజు పర్యాటక ఉపాధి, కారవాన్, హోమ్ స్టే, B&B విధానాలు, అడ్వెంచర్ స్పోర్ట్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత వచ్చాయి. 102 MOUలు చేశాం. ఇంకొక పక్కన 18,445 కోట్ల పెట్టుబడులు జరిగాయి. ఇవన్నీ కానీ పూర్తయితే 3,06,648 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, రాష్ట్రంలో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు ఈ 20 నెలల్లో వచ్చాయి. 9,466 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,348 క్లాసిఫైడ్ హోటల్ గదులకి SIPB క్లియరెన్స్ ఇచ్చాం. దీనివల్ల 47,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది కాకుండా దిశ సూర్యలంక, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. గోవా కంటే బాగుంటుంది. ఈరోజు సాటర్డే సండే అయితే అక్కడ రూములు దొరికే పరిస్థితి లేదు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 95 కోట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో సూర్యలంక ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసి గోవాతో పోటీగా ముందుకు పోవడంలో ఏమాత్రం లేదు, తయారు చేస్తాం. అఖండ గోదావరి, అక్కడి నుంచి పాపికొండలు, భద్రాచలం వరకు దీన్ని డెవలప్ చేస్తే అలాంటిది ఎక్కడా లేదు. ఇంకో పక్క గండికోటలో మీరు చూస్తే 78 కోట్లు ఇచ్చారు. దానికి కూడా మనం చూస్తే గ్రాండ్ కెనన్, దానికంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఆ వాటర్ కానీ, అక్కడుండే సీనరిక్ ప్లేసెస్ కానీ ఎక్కడా ఉండవు. అది కూడా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క సింహాచలంలో ప్రహ్లాద్ ప్రాజెక్ట్ ఇచ్చారు. బొర్రా గుహల కోసం 30 కోట్లు ఇచ్చారు. అహోబిలం ఒక 25 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నాగార్జునసాగర్లో బౌద్ధ సర్క్యూట్ డెవలప్ చేస్తున్నాం. ఫైనల్గా దశ ఇవే కాకుండా క్రూజులు కానీ, కారవాన్లు కానీ, టెంట్ సిటీస్ కానీ, హౌస్ బోట్లు కానీ, ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. హోమ్ స్టేకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి మీరు చూసినప్పుడు దగ్గర 1855 హోమ్ స్టేలు, 5,446 గదులు అనుసంధానం చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్నేషనల్ చైన్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇవి కానీ కంప్లీట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్గా తయారవుతున్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దిశ